హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్. ఈరోజు చూస్తే మార్కెట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్ళిందనమాట. సో ఇక్కడ రీజన్ ఐడెంటిఫై చేయడానికి ఎన్టీఎల్ చూస్తే ఈరోజు ఎగ్జాక్ట్గా డిమాండ్ జోన్ నుంచి ఎన్టీఏ లెవెల్ నుంచి ఎగ్జాక్ట్గా సపోర్ట్ అనేది తీసుకెళ్ళింది. ఇక్కడ చూస్తే ఈ రెండు బ్లూ లైన్స్ ఇవి డిమాండ్ జోను. ఈ డిమాండ్ జోన్ నుంచి మార్కెట్ బ్లూ కలర్లో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది కింద ఓపెన్ అయినా డిమాండ్ జోన్కి కింద ఓపెన్ అయినా పైన వచ్చి క్లోజ్ చేసింది. సో అప్పుడే చెప్తుంది మనకి మార్కెట్లో బయింగ్ ప్రెజర్ ఉందనేసి. ఒకసారి పైకి వెళ్ళి ఒక హైన్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ లో వచ్చేసి ఈ లో కన్నా పైకే ఉంది. సో ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ లోవర్ పివోట్ని దగ్గరికి అచీవ్ అయిందనమాట. బట్ నిఫ్టీ చూస్తే నిఫ్టీ సెల్లింగ్లో ఉంది, అందుకోసమని ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ ఆఫ్ వచ్చేసింది. బట్ ఇక్కడ నుంచి ఈ మూవ్ అయితే ఈజీగా మనము క్యాచ్ చేయొచ్చు. సేమ్ సిమిలర్ థింగ్ దన్ ఇన్ ద ఫిన్ నిఫ్టీ ఆల్సో. ఇది ఫిన్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్. ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ అలాగే చేసింది. ఎగ్జాక్ట్గా డిమాండ్ జోన్ దగ్గర ఓపెన్ అయింది, ఒక హై చేసి మళ్ళీ వచ్చి ఆ లో అనేది ప్రీవియస్ లోని బ్రేక్ చేయలేదన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఈ అప్ మూవ్ని ప్రీవియస్ హై వరకు టార్గెట్ పెట్టుకొని ఈజీగా ఈ అప్ మూవ్ని క్యాచ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ ఇన్ ద సెల్లింగ్ మార్కెట్లో కూడా డిమాండ్ జోన్ అనేది ఎన్టీఏ డిమాండ్ జోన్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేసింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.